ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీస్ అధికారితో ప్రవర్తించిన తీరు పట్ల సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించడం జరిగింది. మొన్న జూలై 1కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు అందరూ కూడా పెన్షన్ల పంపిణీ స్వయంగా వాళ్ళే పాల్గొని పెన్షన్లు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే అదే క్రమంలో హరితారెడ్డి ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి యొక్క భార్య తనకు ఏదో విశాఖపట్నంలో కొన్ని పనులుండడం వల్ల తనకు బదులుగా తన భార్యని పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి పంపించడం జరిగింది. అయితే అదే క్రమంలో పోలీస్ అధికారులు లేట్గా రావడం వల్ల పోలీస్ అధికారి ఎస్ఐ రమేష్తోని హరితారెడ్డి మాట్లాడిన తీరు చాలా దురుసు ప్రవర్తన ఉంది. తను మాట్లాడిన భాష కూడా అందరూ అసలు దాన్ని సంతృప్తిగా తీసుకునే విధంగా లేదు. కాబట్టి ఈ విషయం తర్వాత వెలుగులోకి వచ్చింది. అండ్ తర్వాత సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళింది. సో అటు ఉద్యోగుల పట్ల, అధికారుల పట్ల ఇట్లా మనము అధికారంలో ఉన్న వాళ్ళందరం కూడా గౌరవం ఇచ్చి మాట్లాడాలి. ఇలాంటి చిన్న చూపు చూసి మాట్లాడడం కానీ, దురుసుగా మాట్లాడడం కానీ అస్సలు చేయొద్దు. పదవిలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చెప్తూనే ఉన్నాను, మన అధికారులకు కావచ్చు, నాయకులకు అందరికీ కూడా ఎలాంటి హంగులు, ఆర్భాటాలు అస్సలు అక్కర్లేదు. మనము ప్రజల కోసం, ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, ప్రజల కోసమే పరిపాలించాలి, ప్రజలను సుభిక్షంగా చూసుకోవాలి, ప్రజలను జాగ్రత్తగా ప్రతి ఒక్క బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించాలి. కానీ మనం ఒక అధికారంలో ఉన్న మనమే ప్రజల పట్ల, అధికారుల పట్ల, ఒక గౌరవమైన హోదాలో ఉన్న, గౌరవమైన డ్యూటీలో ఉన్న వాళ్ళ మీద, అది కూడా పోలీస్ మీద ఇట్లా దురుసుగా ప్రవర్తించడం అస్సలు కరెక్ట్ కాదనే విధంగా కూడా రాంప్రసాద్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. సో ఇంకోసారి ఇలాంటి సంఘటనలు రిపీట్ అయితే ఇంకా ఎవరు అంటే మీరని కాకుండా ఇంకే నాయకుడు కూడా అధికారుల మీద, ఇలా ఉద్యోగుల మీద ఏ విధంగా కూడా దురుసుగా మాట్లాడినట్టు తెలిసినా కూడా అస్సలు ఉపేక్షించలేదు. తీవ్రమైన యాక్షన్స్ ఖచ్చితంగా తీసుకుంటామనే విధంగా కూడా ప్రతి ఒక్క నాయకులకు సీఎం చంద్రబాబు నాయుడు అయితే గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో తను మాట్లాడిన తీరు ఏంటంటే, లేట్గా రావడం వల్ల మీరు ఏమైనా పెళ్ళికి వస్తున్నారా, మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి, అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాము, ఇంకెప్పుడు వస్తారు, ఇప్పుడు ఇంత లేట్ రావడమా అని ఆమె మాట్లాడడం జరిగింది. అయితే ఆయన గౌరవంగానే ఇంకా రిప్లై ఇచ్చాడు, మాకు కాన్ఫరెన్స్ ఉంది మేడం, అందుకోసమే లేట్ అయింది, సారీ అని చెప్పినప్పటికీ కూడా సిఐకి లేని కాన్ఫరెన్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎంతసేపు వెయిట్ చేయాలి, మీ డ్యూటీలు మీరు నిర్వర్తించాలి, మీకు జీతాలు ఇస్తుంది కదా గవర్నమెంట్, మన వైసీపీ వాళ్ళు వచ్చి ఇస్తున్నారా అనే విధంగా ఈ విధంగా కఠినంగా మాట్లాడడం జరిగింది. సో మనం గత ప్రభుత్వంలో కూడా చూసాం, ఇట్లా ఈ విధంగా దురుసుగా దుర్భాషలాడుతూ మాట్లాడితే ప్రభుత్వం ఎక్కడికి పడిపోతుంది అనే విషయాన్ని కూడా మనం చూసాం. బెస్ట్ ఎగ్జాంపుల్గా కూడా మనం వైసీపీని తీసుకోవచ్చు. సో మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు, ఇంకొకసారి చేస్తే అస్సలు ఉపేక్షించలేదు, సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామనే విధంగా ప్రతి ఒక్క నాయకునికి సీఎం చంద్రబాబు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో మరి ఖచ్చితంగా కరెక్టే. సో మరి మీరేమనుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళ మీద, ఇలా దురుసుగా ప్రవర్తించే వాళ్ళ మీద ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.